హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇప్పుడైతే ఈ బుట్ట కొలతలు చూద్దామండి. నేను 6.5 స్కేల్లో పింక్ కలర్ 12 వైర్లు, రోజ్ కలర్ 12 వైర్లు అనేవి తీసుకున్నాను. ఫస్ట్ అయితే పింక్ కలర్ రన్నింగ్ వైర్తో పింక్ కలర్ వైర్ అనేది జాయిన్ చేసి ఒక నాట్ అయితే వేసుకోవాలి. తర్వాత గ్రీన్ కలర్ 2 నాట్లు అనేవి వేసుకోవాలి గ్రీన్ కలర్ వైర్తో. మళ్ళీ పింక్ కలర్ వైర్తో 2 నాట్లు అనేవి వేసుకోవాలి. నేను బేస్ అయితే 12 లైన్లు అనేవి వేస్తున్నానండి. మళ్ళీ పింక్ కలర్ 2 వైర్లు అనేవి జాయిన్ చేశాను. మళ్ళీ 2 గ్రీన్ కలర్ జాయిన్ చేశాను. అలాగే 2 పింక్ 2 గ్రీన్ అలా జాయిన్ చేసుకుంటూ లాస్ట్లో మళ్ళీ ఒక పింక్ అనేది వస్తుందండి. అక్కడ వరకు మనం జాయిన్ చేయాలి. చూడండి, నేను జాయిన్ చేసేసాను. ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా నాట్ అనేది వేసి పెట్టుకోవాలండి. అప్పుడే మనకు కన్ఫ్యూజ్ అనేది ఉండదు, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాము. ఇక్కడ దీనిపైన ఇంకో లైన్ అనేది పింక్ కలర్ వేయాలండి. వేసే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా 1-2 సార్లు చూస్తూ వేయండి. ఇక్కడైతే నేను దానిపైనే ఇంకో లైన్ అనేది వేసేసానండి పింక్ కలర్తో. మనమైతే పింక్ కలర్ 2 గ్రీన్ కలర్ 2 ఎలా వేసామో అలాగే బేస్కి కూడా అటు 2 ఇటు 2 వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు నేను పింక్ కలర్తో 2 లైన్లు అనేవి కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ దీనిపైన గ్రీన్ కలర్ అనేది మనం వేసుకోవాలండి. నేను వైర్లు అనేవి డీలక్స్లోనే తీసుకుంటానండి. చూసారా నాట్ ఎలా వేసున్నానో కన్ఫ్యూజ్ అవ్వకుండా. నేను గ్రీన్ కలర్ అనేది జాయిన్ చేశాను కదండి. చూడండి, ఇప్పుడు ఒక లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంకో లైన్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ 2 లైన్లు గ్రీన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే మనం కింద కూడా 2 లైన్లు గ్రీనే వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ లైను పింక్ 2 లైన్లు వేసుకున్నాము. దానిపైన మళ్ళీ 2 లైన్లు గ్రీన్, దాని కింద మళ్ళీ 2 లైన్లు గ్రీను. అలాగే మనం 12 లైన్లు అనేవి వేసుకోవాలి. ఇప్పుడైతే బేస్ వేసి చూపిస్తాను. చూసారా, బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ రెండు లైన్లు అనేవి పింక్ కలర్ వేసాం కదండి, దాని కింద గ్రీన్, దానిపైన గ్రీన్ వేసాం కదా. అలాగే దాని కింద పింక్ 2 లైన్లు, దానిపైన పింక్ 2 లైన్లు వేసాం కదండి. ఇంకా ఒక లైన్ గ్రీన్, ఒక లైన్ కింద కూడా అలాగే గ్రీనే వేయాలండి. ఒక్కొక్క లైను మనం ఇటు సైడు ఒక్కొక్క లైన్ పింక్ వేసాము, మనం అటు సైడ్ వచ్చేసి ఒక లైన్ గ్రీన్ వేసాము. బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలాగే అల్లుకుంటూ వచ్చేయాలండి మనం బుట్ట అనేది. ఇప్పుడు మనకు గ్రీన్తో ఎండ్ అయింది కాబట్టి మళ్ళీ పింక్తో అనేది స్టార్ట్ చేయాలి. నేను వేసి చూపిస్తాను చూడండి. లీడర్ నాట్ కూడా ఎలా వేయాలో అది కూడా చూపిస్తాను. ఇదైతే నాకు 2.5 కట్ట వరకు పడిందండి బుట్ట అనేది. ఇది ఫస్ట్ టైం అండి ఇంత చిన్న బాక్సులతో అల్లడము. నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాను. ఇంకా నా ఫ్రెండ్స్ని కూడా అడుగుతానండి ఎలా వేయాలి ఏంటి అనేసి. నాకు ఇక్కడ మా బంధువులు ఉన్నారు, వాళ్ళు కూడా నేర్పించారండి బుట్టలు అల్లడము. చూడండి, లీడర్ నాట్ ఎలా వేస్తున్నానో మీరు కూడా అలాగే వేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. నేను రిప్లై అయితే ఇస్తాను బుట్టల గురించి అయితే. మనం సేమ్ అంతేనండి. ఇప్పుడు పింక్ కలర్ 2 లైన్లు వేసుకుంటూ మళ్ళీ గ్రీన్ కలర్ 2 లైన్లు వేసుకుంటూ అలాగే మనం 2 లైన్లు వేసుకుంటూ వచ్చేయాలండి. ఇక్కడ నేను పింకే వేస్తున్నాను. నాకైతే
19 లైన్లో 20 లైన్లో వచ్చాయండి పైకైతే. అక్కడి నుంచి వైర్ అయితే నాకు చిన్నదైపోయింది. అక్కడికే చాలా అంటే చాలా బాగుంది బుట్ట అనేది. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు బుట్ట అయితే కంప్లీట్ అయిపోయింది. నేను 2 లైన్లు గ్రీన్ 2 లైన్లు పింక్ అంటూ వేసుకుంటూ వచ్చేసానండి పైకి. లీడర్ నాట్ వేసుకుంటూనే వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వైర్ చూడండి ఎంత పొట్టిగా అయిపోయాయో. మళ్ళీ ఇంకో 2 లైన్లు వేసినా సరే మనకు చాలా అంటే చాలా దూర్చడానికి కూడా ఉండవు వైర్లు అనేవి. ఇంకా అందుకనేసి అక్కడికి బుట్ట అనేది స్టాప్ చేసేసాను. చాలా అంటే చాలా బాగుందండి బుట్ట. నాకు రోజ్ కలర్ చాలా డార్క్ కెమెరాలో అలా కనిపిస్తుంది. చూడండి నేను ఇంకా వైర్లు దూర్చాలి. ఇక్కడ నేను 2 నాట్లని వదిలేసి 3వ నాట్లోకి వైర్ అనేది దూరుస్తున్నాను. అదే చూపిస్తున్నాను. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఇంకా వస్తాయి వీడియోస్ అనేవి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వరకు నా వీడియోస్ వస్తాయి. తప్పకుండా ఆ వీడియోస్లో చూసి నేర్చుకోండి. ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒక పని చేసుకోవడం చాలా బెటర్ కదండి. మనకంటూ ₹1 సంపాదించుకుంటే ఆ తృప్తే వేరు. ఇంకా నేను ఈ బుట్ట అయితే రివర్స్ చేసేసానండి. రివర్స్ చేసేసి మొత్తం వైర్లు అనేవి దూర్చేస్తున్నాను. దూర్చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి దూర్చేసాను కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అదంతా కూడా. నాకైతే బుట్టలు అల్లడం చాలా అంటే చాలా ఇష్టం, కానీ చాలా కష్టం. మనకి ఇష్టమైన పని కష్టమైనా మనం చేయగలుగుతాం కదండి. ఇంకా నేను చూడండి మొత్తం దూర్చేసాను వైర్లు అనేవి. ఆ వైర్లు దూర్చడానికి 1 డే పట్టింది నాకు పిల్లలతో. ఇంకా లీడర్ నాట్ వేసింది కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. తప్పకుండా నా వీడియోస్ చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇంట్లో ఉండి నేర్చుకోండి. ఈ బుట్ట అయితే నేను మళ్ళీ రివర్స్ చేసేసానండి. చూడండి ఎంత బాగుందో. నాకైతే ఈ కలర్ చాలా నచ్చిందండి. నేను చెప్పాను కదండి ఫస్ట్ టైం వేస్తున్నాను ఈ బుట్ట అనేసి. నా వీడియోస్లో కూడా ఉన్నాయి. ఇంకా నా ఛానల్లో వైర్ బుట్ట ఎలా అల్లాలి అన్ని వీడియోస్ ఉన్నాయండి, ఇంకా వస్తాయి. చాలా అంటే చాలా బుట్టల వీడియోస్ వస్తాయి. మీరు తప్పకుండా మిస్ అవ్వకండి. నన్ను ఫాలో అవుతూ ఉండండి. నా వీడియోస్లో చాలా బుట్టలు ఉన్నాయి అల్లడానికి, నేర్చుకోవడానికి. తప్పకుండా ఈ వీడియోస్ చూసి నేర్చుకుంటారని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగొచ్చిందండి బుట్ట అనేది. నాకు చాలా నచ్చింది. దీనికి హ్యాండిల్ మాత్రం ఇంకో వీడియోలో చెప్తానండి. బేస్ 12 లైన్లు, హైట్ అయితే 20 లైన్లు అనేది పడిందండి. నాకు దగ్గర 2.5 రోల్ అయితే వైర్ అయితే అయ్యింది. ఇప్పుడు హ్యాండిల్ కూడా వేస్తే సరిపోతుందండి. నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియో చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.